అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, సన్ రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్ గారు ఇప్పుడు అంటే ఈ మధ్యన దేశవ్యాప్తంగా విమర్శలకి గురవుతున్నారు. అంటే ఎందుకు అవన్నీ అంతలాగా తిట్టడం కానీ ఆ ట్రోల్స్ కానీ ఎందుకు అవుతున్నాయి అంటారు? యాక్చువల్గా మన దేశం ఏదైతే అంటే క్రికెట్ బాడీని చూసేది బీసీసీఐ అంటారు, ప్రపంచవ్యాప్తంగా ఐసీసీఐ అంటారు. అయితే టోటల్ ఐసీఐసీలో ఆస్ట్రేలియా టీము, పాకిస్తాను, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండు, ఇంగ్లాండు అన్ని టీంలు వాటి కింద ఆ గుడి కింద పనిచేయాల్సిందే. బై ద సేమ్ టైం ఐసీసీఐ కింద కూడా బీసీసీఐ పనిచేయాల్సిందే. కానీ ఓవరాల్గా లాంగర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఐసీసీఐని మొత్తము బీసీసీఐ హ్యాండిల్ చేస్తుంది. ఏంటంటే మనం ఐపీఎల్ ఆడేటువంటి ప్లేయర్లు ఎవరు మిగిలిన చోట్ల పోయి ఆడరు. పాకిస్తాన్ ప్లేయర్లు మన ఐపీఎల్లోకి వచ్చి ఆడతారు, ఆస్ట్రేలియా వాళ్ళు మన దాంట్లో ఆడతారు, న్యూజిలాండ్ వాళ్ళు అంతే, సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన దాంట్లోనే ఆడతారు. ఇటువంటి వెసులుబాటు మనం బీసీసీకి ఉన్నది. ఎందుకంటే మనం ఆర్థికంగా మనం ఇచ్చేటువంటి ప్లేయర్లకు కూడా ఎక్కువ డబ్బులు ఇస్తాము. వాళ్ళు అవసరమైతే సునీల్ నారాయణ లాంటి వాళ్ళు అక్కడ వదిలేసి మరి ఇక్కడికి వస్తున్నారు. ఇద్దాకా జరిగినటువంటి తతంగం. కానీ గతంలో ఏదైతే ముంబై దాడులు జరిపినారో పాకిస్తాన్ వాళ్ళు, అప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో ఆడేదానికి అంటే ఐపీఎల్ ఆడేదానికి మన టీమ్స్ విముఖత చూపిస్తున్నాయి. బీసీసీఐ వద్దనేసింది. అది జరిగినటువంటి వ్యవహారం. ఈ క్రమంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఆ మధ్య పహల్గామ్లో ఏం చేశారో రకరకాలుగా ఇంకా అనుకున్నాయని బాధ. అసలు నువ్వు ముస్లింవా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళ భార్య ఉండగానే ఇతని అన్ని బట్టలు విప్పి ఈ ఒక రకరకాల ప్రయత్నాలు చేశారు. అంత దారుణాతి దారుణంగా ఆ వీడియోలు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అట్టాడిది మనం చేయాల్సింది చర్యకు ప్రతిచర్య ఎప్పుడు ఉంటుందని చెప్పి మనమే పహల్గామ్ అటాక్కి మనం ఏం చేయాలో మనం చేసి వచ్చాం. కవింపు చర్యలకి మనం ఆన్సర్ చేసాం. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? పాకిస్తాన్ వాళ్ళకి ఏదైనా సరే బయట నుంచి ఏది వాళ్ళ దగ్గరటువంటి బాంబులు అవి ఇవి వీళ్ళు చైనాకు అమ్ముకోవడాలు, అక్కడ చైనా నుంచి ఉన్నటువంటి ఏదైనా డ్రోన్లు కావచ్చు వీళ్ళు కొనుక్కోవడాలు, ఇంకా ఇతర దేశాలతో ఈవెన్ అమెరికా వాళ్ళ దగ్గర $1 బిలియన్ డబ్బులు తీసుకోవడాలు కావచ్చు. వాళ్ళు ఫండింగ్ బయట నుంచి బాగా రాబట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ డబ్బులన్నీ దేనికి వచ్చేస్తున్నారు? ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికే ఉపయోగిస్తున్నారు. ఒక పక్క ఇండియాతో శత్రుత్వం పెంచుకోవడానికి ఉగ్రవాదం పోషిస్తున్నారు, మరోపక్క పాకిస్తాన్లో బలోచిస్తాన్ అనేది ఆ దేశం విడిపోతుందని చెప్పి వాళ్ళతోనూ ఆఫ్ఘనిస్తాన్తోనూ కయ్యాన్ని కాలు దూతూనే ఉన్నారు. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ద్వారా వీళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్లయితే ఇరాన్ ఒక సర్కిల్లో ఉండిపోతుందో, రేపు మా పాకిస్తాన్ కన్నా ఇటాటికన్నా వచ్చిందనుకోండి చైనా ఇన్వాల్వ్ అవుతుంది. తద్వారా చైనా వర్సెస్ ఇండియా కూడా పట్టచ్చు. ఇలాంటి ఎన్నో రకాలు జరగచ్చు. కానీ విషయం ఏంది, ఆల్రెడీ పాకిస్తాన్ గట్టిగా అప్పుల్లో ఉన్నది. ఒకవేళ చైనా సపోర్ట్ ఉన్నది, అమెరికా సపోర్ట్ ఉన్నదంటే ఎన్ని లక్షలు అప్పులు ఇస్తారు, $1 బిలియన్ అప్పిస్తారు? అవకాశం లేదు కదా. ఇప్పుడు మీరు అడిగినటువంటిది అబ్రార్ అహ్మద్ అనేటువంటి వ్యక్తితో పాటు ఉస్మాన్ తారిక్ అనేటువంటి వ్యక్తిని వీళ్ళ టీంలో కొందాం అనుకున్నారు. ఇప్పుడు దాకా అబ్రార్ అహ్మద్ని కొన్నారు. ఇది ద 100 లీగ్ అనేటువంటి ఒక కాంపిటీషన్ జరుగుతుంది యూకే వేదికగా. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ క్రమంలో నేను స్టార్టింగ్లో అన్నట్టు ఇండియా వాళ్ళు ప్రపంచ క్రికెట్ రూల్ చేస్తున్నారు కదా. ఎక్కువటువంటి ఐపీఎల్ ఓనర్స్ ఎవరైతే మన భారతీయులు కావ్య మారన్ గారితో పాటు మిగిలినటువంటి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కలకత్తా నైట్ రైడర్స్ సంబంధించి వీళ్ళందరూ అక్కడ పోయి వేరే టీములు కొన్నారు. సన్ రైజర్స్ లీడ్స్ అనేటువంటి టీం కొనింది. బాగానే ఉన్నది. మన దేశానికి కూడా ఎంతో గర్వకారణం. మన వాళ్ళు బిజినెస్గా రోజుకి ఎదుగుతున్నారా అనుకోవడానికి కూడా. అయితే అక్కడ ప్రైజ్ మనీ రేపు మాపో రన్నర్ అప్పో లేదంటే ప్రైజ్ మనీయో నెంబర్ 1 వచ్చి గెలిస్తే ఆ డబ్బులన్నీ తీసుకొని కావ్య మారన్ గారు ఇక్కడ రావాల్సిందే. వీళ్ళు ఇక్కడ ట్యాక్సీలు కట్టుకోవాల్సిందే. తద్వారా తలసరి ఆదాయం అంటే ఇట్లాంటి ఒక 100 కొద్దిగా డెవలప్ అయితే వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సేషన్ మూలన ప్రతి ఒక్కరికి బాగానే ఉంటుంది. ఇప్పుడు $2.5 కోటి పెట్టి అబ్రార్ అహ్మద్ని కొన్నారు. ఎవరు? కావ్య మారన్ కొనింది. రేపు మా వాళ్ళు గెలుస్తారు లేదా ఓడిపోతారు. కానీ $2.5 కోటి అబ్రార్ అహ్మద్ చేజిక్చుకున్నాడు కదా. అసలు ఆయన కొనాల్సినంత అంత పనే ఉండదు. అదే ప్లేస్ లో వేరే దేశానికి సంబంధించిన ప్లేయర్స్ అన్నా కొనొచ్చు కదా. పాకిస్తాన్ ప్లేయర్ కదమ్మా, ఎందుకు కొనాల్సి వచ్చింది మీరు? అంటే వేరే వాళ్ళు ఎవరు ఇలా మంచిగా ఆడరా అన్నట్టు చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి ఇప్పుడు. ఒక టీంలో పెట్టుకోవాల్సింది 4 దాంట్లో అబ్రార్ అహ్మదే అంత మంచి ఆటగాడు, వాళ్ళతో పాటు ఉస్మాన్ తారిక్ అంత మంచి ఆటగాడు. అంటే ఎంతమంది మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. ఒకవేళ భారతదేశంలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు. అసలు ముస్తాఫిజుర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి ఒకనొక టైంలో ఒక సంచలనం. అలా లీగ్ దశలో ఆడేవాళ్ళని, ఒక సంచలనాత్మకంగా ఉండేవాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి ఆడిపించుకోవచ్చు, లేదా ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ ఆడిపించుకోవచ్చు. లేదు అబ్రార్ అహ్మద్ పలానా వ్యక్తి కావాలంటే నువ్వు బిడ్డింగ్లో
అతని వరకు ప్రెఫరెన్స్ పక్కన ఇచ్చేసి వేరే ప్లేయర్స్ ఉన్నారు కదా, ఎంతమందో మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళని కొనడానికి ఏముంది. ఆ స్పిన్తో పాటు సూపర్గా ఆల్రౌండర్ బ్యాటింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు అంత ఎందుకండి, మన దేశంలో కరణ్ శర్మ అనేటువంటి వ్యక్తి అంతకుముందు ఐపీఎల్లో కూడా రాజస్థాన్ రాయల్స్లో కూడా ఆడుతూ వచ్చినాడు. కరణ్ శర్మ కావచ్చు, కృణాల్ పాండ్యా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒక ఇండియాలోనే ఉన్నారు. ఒకవేళ అంత బాగా ఆడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంతమంది ఉంటారు కదా, పిక్ చేసుకోవచ్చు కదా. ఒక స్పిన్కి మాత్రమే తీసుకోవాలన్నా ఆల్రౌండర్ కూడా కలిసి తీసుకోవచ్చు కదా. ఏదేమైనా సరే అది ఆవిడ వ్యక్తిగతం. కానీ ఏదైతే ఆయన డబ్బులు తీసుకెళ్తాడో తద్వారా మనం కూడా ఆ మ్యాచ్లు చూస్తూ ఉంటాం. ఒకవేళ క్రికెట్ ప్రేమికులు చూస్తూ ఉంటారు, అబ్రార్ అహ్మద్ ఏం ఆడాడరా అని చెప్పి. అంటే పాకిస్తాన్ పైన నీకు ఉండేటువంటి ఆ ఫీలింగ్ని వదిలేసుకొని పాకిస్తాన్తో మళ్ళీ ఫ్రెండ్షిప్లు చేసుకోవాలన్నా. రెండో పాయింట్, ఈ యొక్క కావ్య మారన్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రెస్సింగ్ రూములు కావచ్చు, వాళ్ళ ప్రాక్టీస్ చేసేటువంటి ఆ టైంలో కావచ్చు, వేరే ఇండియా వాళ్ళు పలాంది ఈనరా స్వామి వాళ్ళు అసలు అంటే మన ఆహార్య విషయాలు కావచ్చు, వాళ్ళు ట్రోల్ చేసుకుంటారేమో రేపు మాపో. వాళ్ళు మనం ట్రోల్ చేసుకోం, ఎందుకులే నాయన బురదలో రాయొచ్చు మన పైన పడతానని చెప్పి వాళ్ళ గురించి మనం పట్టించుకోం. మన గురించి వాళ్ళు పెద్దదిగా చూసి అక్కడ ట్రోల్ చేస్తారు. అట్టా మన దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసేటువంటి ప్రక్రియ ఒక పక్క, దాంతోపాటు మనం ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళు తీసుకొని పోయి తలసరి ఆదాయం ఏదైతే అతనికి వస్తుందో డబ్బు 2,50,00,000, దాంట్లో 30-40 లక్షలు వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చుకుంటాడు, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా పోయి ట్యాక్సేషన్ కడతాడు. తద్వారా మళ్ళీ వాళ్ళు అబ్బాములు వీటన్నిటికీ రెడీ చేసుకునేదానికి ఉంటాయి. అంటే మనం చూస్తాం ఆ 30 లక్షలకు నువ్వు అనుభవములు తయారు చేసేస్తారంటే 30 లక్షలు అంటే ఎంత అండి. ఇట్టటోళ్ళు 10 మంది బిజినెస్ మ్యాన్లు తగిలితే ఆ దేశం ఒక రేంజ్కి పోతుంది వాస్తవంగా. అంటే అది నూలుపోగు ఇదంతా పెనేస్తే ఒక పెద్ద తాడెట్టు అవుతుందో ఆ మాదిరి అయ్యేటువంటి అవకాశం ఉండదు. సో ఇటువంటిది మొక్క యొంగనేది మానే వంగునట్టు మొక్క దశలోనే వంచేయాలనేది నా భావన. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదే టాపిక్ పైన 2 విధాలుగా మాట్లాడుతున్నారు బయట జనాలు. సెంటిమెంటల్గా లేదంటే ప్రొఫెషనల్గా. భారతదేశం గౌరవాల కన్నా నీకు క్రికెట్ ఎక్కువ ఇంపార్టెంటా, వెళ్ళి ఆయన్నే ఎందుకు నువ్వు పిక్ చేసుకోవాల్సి వచ్చింది, వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా అన్నట్టు. లేదంటే ఓకే ఆయనకు టాలెంట్ ఉంది కాబట్టి మీరు తీసుకున్నారు అని చెప్పి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? నేను అదే మా చెప్పింది. ఇప్పుడు ఒక అబ్రార్ అహ్మద్ అనే కాదు, ఒక అన్ని దేశాల్లో అసలు న్యూజిలాండ్లో కూడా ఒక స్పిన్నర్లు ఉన్నారు, మిచెల్ సాంట్నర్ ఉన్నారు, ఎంతమందో ఉన్నారు. ఒక అబ్రార్ అహ్మద్కి నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని పక్కన పెట్టండి, అసలు మన శత్రువు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాడనే కూడా మనకు నచ్చదు ఒక్కనొక టైంలో. అంటే ఆ శత్రుత్వం బట్టి ఉంటుంది. లేదా రేపు మాపో మనం వెళ్ళేటువంటి పెళ్లిలో మన పక్కన కన్నా కూర్చొని పెడితే సరిగా తినలేం, సరిగా ఒక 2-3 నిమిషాలు తినేసి నామకి వస్తే తూతు మాత్రం ముగించుకొని వెళ్ళిపోతాం. అటువంటిది మన నుదుటున ఏది బుల్లెట్లు పేల్చారో ఇది పహల్గామ్లో, అవి ఎట్ట మర్చిపోతారు? ఎంతది దేశంతో ఒక ఉపద్రవం లేక ఒక ఎమోషన్ అయిపోయింది. ఈరోజు రేపు నువ్వు ఈ టర్మ్ ఒకవేళ గెలిచడానికో ఓడిపోవడానికో నీకు పనికో రావచ్చు అబ్రార్ అహ్మద్. నువ్వు దేశ ప్రజల దగ్గర మొహం ఎలా చూపించుకోగలుగుతావు? అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మనం ఐపీఎల్ టీం కావచ్చు, అది ఇండియన్ టీం కాకపోవచ్చు, కానీ ఐపీఎల్లో కూడా ఒక ఎమోషన్ చూపిస్తున్నావు. అంత విలువ నీకు ఇచ్చినప్పుడు అంతే విలువ నువ్వు మన దేశానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉండాలి. నీకు ఐపీఎల్ గౌరవించింది, ఆ గౌరవం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉన్నది కావ్య మారన్ గారు. సో చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.